పార్టీ ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా ఏ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం సహకరిస్తుందో ల్యాండ్ అక్విజిషన్ లో గాని మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో గాని ఏ ప్రభుత్వం అయితే సహకరిస్తుందో అలాంటి అన్ని ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యతగా నిలిచి ఈ దేశంలో పేదల అభివృద్ధి అన్ని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఇలా ముందుకు పోతున్న విషయాన్ని తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇలా 12 సంవత్సరాల కాల వ్యవధిలో 14 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాల కోసం కేటాయించిందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఇవాళ ఏ తారతమ్య భేదాలు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేవలం కొమరవెల్లి రైల్వే స్టేషన్ కే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రైల్వే అభివృద్ధి గాని ఎయిర్వేస్ అభివృద్ధి గాని హైవేస్ అభివృద్ధి కోసం గాని ఇంకా అనేక రకాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ ఆ మల్లన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇంత కనికరించి భక్తుల ఆశయాలను భక్తులకు ఆకాంక్ష నెరవేర్చిన నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ పవిత్రమైన మల్లన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మల్లన్న కోరుకుంటూ తెలుగుదేశం భారత్ మాతకి జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన ఎంపీ మేధవ్ శ్రీ మాధవనేని ఇలా ముందుకు పోతున్న విషయాన్ని తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇలా 12 సంవత్సరాల కాల వ్యవధిలో 14 లక్షల కోట్ల సంక్షేమ పథకాల కోసం కేటాయించిందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఇవాళ ఏ తారతమ్య భేదాలు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేవలం కొమరవెల్లి రైల్వే స్టేషన్ కే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రైల్వే అభివృద్ధి గాని ఎయిర్వేస్ అభివృద్ధి గాని హైవే